హే గైస్, వెల్కమ్ టు బిగినర్స్ ఎకనామీ. సో ఈరోజు మనం వేరియబుల్ టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే పరిస్థితిని బట్టి తరచుగా మారుతూ ఉండేది. సో అది సంఖ్య అయినా కావచ్చు, లేదైనా అమౌంట్ అయినా కావచ్చు, అలాంటిది. సో పరిస్థితిని బట్టి తరచూ మారుతూ ఉంటుందన్నమాట. దాన్ని వేరియబుల్ అని అంటారు. సో ఏదైనా మెజర్ చేయాలి అంటే మనం 2 టైప్స్లో చేస్తాము. సో ఇక్కడ కూడా 2 టైప్స్ ఉన్నాయి: స్టాక్ వేరియబుల్ అండ్ ఫ్లో వేరియబుల్. ఫస్ట్ నేను స్టాక్ వేరియబుల్ గురించి డిస్కస్ చేస్తాను. స్టాక్ వేరియబుల్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. పర్టికులర్ పాయింట్ అనేది మెన్షన్ చేస్తుంది. లైక్ ఇప్పుడు సమయాన్ని బట్టి మారుతూ ఉండేది స్టాక్ వేరియబుల్ అంటే. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు నేను ఏదైనా షాప్కి వెళ్తాను, అక్కడ అడుగుతాను నేను, అంతే ఎంత టైం వరకు ఈ స్టాక్ ఉంటుంది అని చెప్పేసి నేను అడుగుతాను వాడిని, ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే. సో వాడు చెప్తాడు, నాకు ఇప్పుడు ఒక ఏప్రిల్ 30 వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి అని చెప్పేసి ఆ పర్టికులర్ డేట్ మెన్షన్ చేస్తాడనమాట. సో ఆ రిఫరెన్స్ ఏదైతే చెప్తారో అది స్టాక్ వేరియబుల్ అని అంటాం అనమాట. అంటే ఆ డేట్ వరకు, ఆ పర్టికులర్ పాయింట్ టైం వరకు అది ఉంటుంది అని చెప్పేసి మనం ఒక రిఫరెన్స్ డేట్ ఏదైతే చెప్తున్నామో దాన్ని స్టాక్ వేరియబుల్ అని అంటాము. అంటే ఈ సరుకు ఒక పలానా టైం వరకు మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట వాడు. సో దాన్ని పర్టికులర్ డేట్ ఉంది కాబట్టి దాన్ని పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అని అంటాము. అంటే సమయం యొక్క సంఖ్య అన్నట్టు, ఆ సమయం వరకు ఉండే సంఖ్య స్టాక్ వేరియబుల్ అంటే. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనీ సప్లై, అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. సో ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఎంత మనీ ఉంది, ఇంతవరకు ఇంత డబ్బు ఖర్చు అయింది అని చెప్పేసి అంటాం కదా, అలా అనమాట. అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది అని చెప్పేసి మనం ఒక గ్రాఫ్ లాగా చెప్తాం కదా, అది కూడా ఒక ఎగ్జాంపులే. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో వేరియబుల్. ఫ్లో వేరియబుల్ అంటే కాలాన్ని బట్టి, అమౌంట్ పర్ పీరియడ్ ఆఫ్ టైం అన్నట్టు. అంటే ఒక ఇంటర్వెల్ టైం అనేది చెప్తారు, పర్టికులర్ డేట్ అనేది చెప్పరు స్టాక్ వేరియబుల్ లాగా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను లాస్ట్ 3 months నేను ఇంత సంపాదించానండి అని చెప్పేసి చెప్తారు. అంటే ఆ 3 months ఏదైతే ఉందో అది ఇంటర్వెల్ టైం అని చెప్పేసి అంటారనమాట దాన్ని. అంటే జస్ట్ వాడు డేట్ మెన్షన్ చేయట్లేదు, వాడు మంత్ మెన్షన్ చేయట్లేదు, ఆ పలానా కాలం అనమాట, ఒక పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం అనమాట అది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, కన్జంప్షన్ ప్రొడక్షన్, ఇన్వెస్ట్మెంట్స్, ఇలా చెప్పుకుంటాము. ఎందుకనంటే ఇప్పుడు జీడిపిని మనం క్యాల్కులేట్ చేస్తాము, ఒక పర్టికులర్ టైంలో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ చేసాము అండ్ దాని ఫైనల్ వాల్యూ ఏంటి అని చెప్పేసి అనుకుంటాము. అండ్ లేకపోతే ఇప్పుడు 2 రోజులు ఇప్పుడు ఇవి కొన్నాము, నిన్న మొన్న ఇవి కొన్నాము అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం అని చెప్పేసి అనుకున్నాం కదా, అంటే ఈ కాలంకి ఈ సంఖ్య అన్నట్టుగా మీనింగ్ వస్తుందన్నమాట. సో ఫైనల్లీ కంక్లూడ్ చేస్తున్నాను ఏంటంటే, వేరియబుల్ అంటే ఏంటి అంటే మన పరిస్థితిని బట్టి తరచూ మారుతూ ఉండే దాన్ని వేరియబుల్ అని అంటారు. సో ఆ వేరియబుల్ టైప్స్లో 2 టైప్స్ ఉన్నాయి: స్టాక్ వేరియబుల్ అండ్ ఫ్లో వేరియబుల్. స్టాక్ వేరియబుల్ అంటే సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది, ఫ్లో వేరియబుల్ అంటే కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఈరోజు మనం వేరియబుల్ టైప్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ గురించి డిస్కస్ చేద్దాం. బాయ్ గైస్.